ఫ్యామిలీ గురించి చెప్పండి. ఒకే భార్య, ఒకే కూతురు, ఆ కూతురికి ఒక కొడుకు. ఓకే, తాతయ్య గారు అయిపోయారు అయితే. అవునవును. ఎక్కడ ఉంటారు సార్? బెంగళూరు. వాళ్ళు మీ డాటర్ మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? నువ్వు మంచోడే డాడీ, కానీ అది కొంచెం తెక్కుంది. ఓకే, సో మీ మనవడితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఎలా అసలు అంటే తన గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే తనకి ఎప్పుడైనా అనిపిస్తుందా వీడిని అలాగే చేస్తున్నాడు అనే సమయం ఏదైనా అనిపిస్తుందా? వాడు అంటే ఇప్పుడు పిల్లలందరూ ఇంటెలిజెంట్గా ఉంటున్నారు. కాకపోతే ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దొచ్చి చూసారు ఎంత తెలివైనాడు, సెల్ ఫోన్ ఎలా నొక్కేస్తున్నాడు, ఇలా ఎన్నేస్తున్నాడు, అలా అనేస్తున్నాడు అని. వాళ్ళ బ్రెయిన్ చాలా క్వైట్గా ఉంటుంది కాబట్టి రిసీవ్ చేసుకునేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ హాల్లో మొత్తం సోఫాలు గీఫాలు అన్నీ నింపేస్తే ఇంకేం పెడతారు వస్తువులు. నా బ్రెయిన్ అలా అయిపోయి ఉంటుంది. చాలా నింపేసి ఉండటంలో కొత్తవి రిసీవ్ చేసుకోలేను. మీరు ఏవో నాకు కంప్యూటర్లో అది ఇది నేర్పుతా అంటే ఎక్కదు. వాడిది ఇదిగా ఉంటుంది కాబట్టి పిల్లలది ఇదిగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలందరూ అలా ఉన్నారు. అయితే వాళ్ళు నేను చూసిన స్పెషాలిటీ ఏంటంటే, స్పెషాలిటీ అన్ను కెమెరా ఫోటో తీయగానే మట్టికి ఇమ్మీడియట్లీ పోజ్ ఇస్తాడు. 1 year స్టిల్స్ ఇస్తాడు. మీకు ఆ స్టిల్స్ చూపిస్తాను. అంటే టీవీకి అక్కర్లేదు, చూపిస్తాను టీవీలో. చూపిద్దాం సార్. చూపిస్తారా? నా వైఫ్, డాటర్, సో అసలు ఎంత బాగా 1 year అసలు ఎంత మంచి పోజ్ ఇచ్చాడో. ఇప్పుడే హీరో లక్షణాలు దిట్టంగా కనిపిస్తున్నాయి. సో సూపర్. వావ్. మామూలుగా ఫోటో అనగానే పిల్లలు కొంతమంది ఏడుస్తారు, పారిపోతూ ఉంటారు. ఆట ఆపేసి ఏడుపు ఆపేసి స్టిల్ ఇచ్చేసి తర్వాత ఏడుపు. వావ్, అసలు ఎంత క్యూట్గా ఉన్నాడో. అయ్యో బాబోయ్, సూపర్. అన్నీ వదిలింది. అయ్యా, నిజంగా నిజంగా వండర్ఫుల్ అండి. అసలు వాడు ఎంత క్యూట్ గా ఉన్నాడు, వాడు ఎక్స్ప్రెషన్స్ కూడా అంత క్యూట్. అంటే పిల్లలందరూ ఇంచుమించు ఇలాగే ఉండొచ్చు. ఎవరు మనోడు కాబట్టి, ఎవరు పిల్లోళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదో ఇది ఓన్లీ దొంగ నవ్వు, సినిమా నవ్వు. ఇప్పుడు ఇది ఏదో మా మనోడి పబ్లిసిటీ కోసం చేసినట్టుంటుంది. కాబోయే హీరో అదేమి కాదు, ఏదో ఇదో. ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు కొంచెం మీ వారసత్వాన్ని తీసుకున్న తర్వాత ఆ మాత్రం లేకపోతే ఎలా? వారసత్వాన్ని కాదు, నేను ముందే చెప్పా. ఇప్పుడు పిల్లలందరూ ఇంచుమించు చాలా ఇంటెలిజెంట్గా ఉంటున్నారు. వాళ్ళ గ్రాస్ రైటింగ్ కానీ, వాళ్ళకి కావాల్సింది ఆడటం కానీ 1 yearకే. ఒకప్పుడు అంత లేదు. ముందు ముందు ఇంకా లాలల్లో ఈ బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ సెల్ ఫోన్లు ఇవి కొంచెం పాడు చేయొచ్చు.